గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెనడా స్టోరీస్ బై వంశీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆల్రెడీ తమిళలో చూశారు కదా. మేము క్యాంపింగ్కి వెళ్తున్నాం. కెనడాలో ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. అసలు ఎలా ఉండింది ఏంటి అని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ టాప్ చూసారా, చల్లగా ఉంటుందని వేసుకున్నా, కానీ అచ్చం బియర్ లాగే ఉంది కదా. నేను కూడా వాటితో కలిసిపోతానేమో. ఎనీవే, లేట్ చేయకుండా క్యాంపింగ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. మేము వెళ్తున్న క్యాంప్ గ్రౌండ్ సిటీ బయట 110 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కెనడాలో క్యాంపింగ్కి వెళ్ళడం ఫస్ట్ టైం, కానీ నేను ఇండియాలో చాలా క్యాంపింగ్స్ అయితే వెళ్ళాను. ఇండియాలో నా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్కి, ఇక్కడ కెనడాలో నా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటో ముందు ముందు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. క్యాంప్ గ్రౌండ్కి రీచ్ అవగానే ఇలా టెంట్ని అయితే మేము సెట్ చేసేసుకున్నాం. నేను ఇందాక చెప్పా కదా, ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందని. ఇండియాలో చాలా క్యాంపింగ్ సైట్స్లో టెంట్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈవెన్ క్యాంప్ ఫైర్ అండ్ మ్యూజిక్ కూడా సెట్ చేసిస్తారు. కానీ ఇక్కడ మన టెంట్ మనమే వేసుకోవాలి, మన ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, మన క్యాంప్ ఫైర్ కూడా మనమే వేసుకోవాలి. కానీ ఇదంతా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా, మన థింగ్స్ మనమే చేసుకోవడం. ఎన్నో క్యాంపింగ్స్కి వెళ్ళాను అన్నాను కదా, కానీ టెంట్ వేయడం కూడా రాదు. ఈవెన్ దర్శన్కి కూడా రాదు. ఫస్ట్ టైం కాబట్టి మాన్యువల్ చూసుకుంటూ అటు ఇటు వేసుకుంటూ ఏదో సెట్ చేస్తున్నాం. ఇప్పుడైతే 30 మినిట్స్ పట్టింది, కానీ నెక్స్ట్ వెళ్ళిన వాటికన్నీ 2 మినిట్స్లో వేసేసుకున్నాం. ఫస్ట్ ఏది ఎట్టేయాలో అర్థం కాక అన్ని రివర్స్లో వేసేస్తున్నాం. సరిగ్గా సెట్ అవ్వకుంటే అన్నీ తీసి నీట్గా మళ్ళీ మాన్యువల్ చూసుకుంటూ సెట్ చేసుకుంటున్నాం. మొత్తానికి టెంట్ వేయడం అయితే అయింది. ఇంకా మెల్లిగా ఆ క్యాంప్ గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేసి అలా వాక్ చేసుకుంటూ చూసి వద్దామని వెళ్ళాం. ఇంతకీ ఇది ఏ క్యాంప్ గ్రౌండ్ చెప్పలేదు కదా, ఇది లిండమన్ క్యాంప్ గ్రౌండ్. ఈ క్యాంప్ సైట్స్ అన్ని ఆన్లైన్ లో వెబ్సైట్ నుంచే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఎవరో ఒకరు హోస్ట్ ఉంటారు అండ్ క్యాంపింగ్ వచ్చే వాళ్ళందరి పేర్లు లిస్ట్ లో ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవాలి. ఇక్కడ ప్రతి క్యాంప్ సైట్ దగ్గర ఒక నెంబర్ ఉంటుంది.
అన్ని క్యాంప్ సైట్స్ ఇలా రోడ్‌కి అటు ఇటు అన్నీ పక్క పక్కనే ఉంటాయి. చెప్పా కదా! ఇక్కడ అన్నీ మనమే తెచ్చుకోవాలి. ఏ ఫెసిలిటీ ఉండదని. కొన్ని క్యాంప్ గ్రౌండ్స్‌లో బాత్రూమ్స్ విత్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ కొన్ని క్యాంప్ గ్రౌండ్స్‌లో ఓన్లీ పెట్స్ ఉంటాయి. సో, వాటర్ కావాలంటే ఇలా బోరింగ్ కొట్టుకోవాలి. మేమైతే బోరింగ్ అంటాం. ఆల్మోస్ట్ అన్ని క్యాంప్ గ్రౌండ్స్ చుట్టూ లేక్స్ ఉంటాయి. సో, ఈ క్యాంప్ గ్రౌండ్ చుట్టూ కూడా ఒక లేక్ ఉంది. సో, అదే చూడనీకెళ్తున్నాం. ఇది ఆ హోస్టా? పార్క్ హోస్ట్ ఎప్పుడు ఇక్కడే ఉంటుందా? ఇక్కడే బతుకుతాడు. వీకెండ్స్ ఒకటే ఉంటుంది, అది వీక్ డేస్ కూడా ఉంటుంది. సమ్మర్ మొత్తం ఫ్రీ చెక్కలు తీసుకోకుండా $12 పెట్టారు. ఇప్పుడు అడుగుపో, ఇస్తాడేమో. కొద్దిసేపు ఎక్కువ కాల్చుకుందాం, ఏమంటావు? $12 అంటే ఎంత పీస్‌ఫుల్ లొకేషనో కదా! ఊరి బయట అడవి లాంటి ప్రదేశంలో మధ్యలో లేక్, చుట్టూ కొండలు. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే సడెన్‌గా ఏదో వాయిస్ విని భయమేసి పరిగెత్తేసా. ఇంక బ్యాక్ టు క్యాంప్ సైట్‌కెళ్తున్నాం. మళ్ళీ చీకటి పడేలోపు ఏదో ఒకటి ఫుడ్ వండుకొని తినేసేయాలి కదా! మనం క్యాంప్ సైట్ బుక్ చేసుకుంటే మనకి వాళ్ళిచ్చేది ఇదొక్క టేబుల్ మాత్రమే. మిగతా క్యాంప్ సైట్స్ అన్నీ ఇలా మన చుట్టూనే అటు ఇటు ఉంటాయి. సో, ఎంత అడవి ప్రాంతమైనా మన చుట్టూ ఎవరో ఒకరు ఇలా ఉంటారు. హోస్ట్ అంకుల్ చూసారా? ఇలా బగ్గీలో వచ్చాడు. అటెండెన్స్ మిస్ అవుతే మళ్ళీ ఇలా వచ్చి తీసుకుంటాడు. ఇంకా డ్రింక్స్ అండ్ స్నాక్స్‌తో మేము కూడా ఇలా రిలాక్స్ అవుతున్నాం. మేము ఈ క్యాంపింగ్‌కెళ్ళింది సమ్మర్‌లో. సమ్మర్‌లో ఇలా చాలా మంది క్యాంపింగ్స్ ఎళ్తారు. అలా 1 ఆర్ 2 డేస్ బుక్ చేసుకొని ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారు. ఇక్కడ సమ్మర్‌లో మాత్రమే క్యాంపింగ్స్ చేసుకోగలము. వింటర్‌లో అయితే ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి అస్సలు కుదరదు. ఇంకా చీకటి పడేలోపు ఇలా క్యాంప్ ఫైర్ ఏసేసుకొని సాంగ్స్ వింటూ, స్నాక్స్ తింటూ, ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. క్యాంప్ ఫైర్‌తోని బార్బిక్యూ చేసుకోవడానికి మేము చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని ముందే తెచ్చేసుకున్నాం. చికెన్‌తో పాటు పన్నీర్ కూడా మ్యారినేట్ చేసుకున్నాం. ఇలా కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకొనొచ్చేసాం. కానీ అవేవి నేను షూట్ చేయలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ఏవేవి ప్యాక్ చేసుకున్నామో అది కూడా తప్పకుండా షూట్ చేస్తా.
మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ పన్నీర్‌ని స్క్యూవర్స్‌తో గుచ్చి రెడీ చేస్తున్నా. ఇంకా మ్యాగీ చేసుకోవడానికి వెజ్జీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇలా మంచిగా క్యాంప్ ఫైర్ ఏసుకొని, మంచి ఫుడ్ వండుకొని, మ్యూజిక్ వింటూ, హాయిగా తింటూ ఉన్నాము. ఇంకా ఆకాశంలో చుక్కల్ని చూస్తూ తిన్నామంటే ఆ రోజు క్లౌడీ డే. సో, ఇంకేం చేస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనుకుంటూ ఆ రోజుని అలా గడిపేసాం. నెక్స్ట్ డే ఇలా లేవగానే వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోమ్ అంటూ ఇంటికెళ్ళిపోయాం. మీకు మా క్యాంపింగ్ స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టి, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.